ఏపీలో వచ్చేసరికి ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్‌కి ఇప్పుడు కొత్తగా నియమితమైన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెట్టు, డీఎస్సీ 2 కండక్ట్ చేసి వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ పైన ఉన్న వాళ్ళందరూ గూడా టెట్టు రాసి పాస్ అయ్యి 2 ఏళ్లలో సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని జెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పిన మాట అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు వీళ్ళేం జేశారంటే సుప్రీం కోర్ట్‌లో రీపిటిషన్ అయితే వీళ్ళు వేయటం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏపీలో ఈ టెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయడానికైతే ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తా ఉంది. అయితే నిన్న వీళ్ళు చెప్పిందేంటంటే, ఈ టీచర్లందరూ కూడా ఎమ్మెల్సీలు వీళ్ళ దగ్గరికి వెళ్లి వీళ్ళ రిక్వెస్ట్‌లు ఏవైతే ఉంటాయో, వీళ్ళ సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళొచ్చేసరికి హైయర్ అథారిటీస్‌కి తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్పిందేంటంటే, ఇది సుప్రీం కోర్ట్ వచ్చేసరికి ఆల్రెడీ టెట్ పాస్ అయితేనే ఖచ్చితంగా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ గనక సబ్మిట్ చేయకపోతే టెట్ పాస్ కాకపోతే 2 ఏళ్లలో ఉద్యోగానికి ముప్పుందని చెప్పేసి బయట ప్రచారం కూడా జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిందేంటంటే, ఈసారి జరగబోయే టెట్ ఏదైతే ఉందో అదొచ్చేసరికి ఖచ్చితంగా సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగానే కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అంటే ఖచ్చితంగా అయితే ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఉన్నారో 5 ఏళ్ళు సర్వీసు అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు, అది కూడా 2010కి ముందు వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ టెట్ గాని, రాబో టెట్‌లో గాని పాస్ అయ్యి చూపించాల్సిందే. అంటే ఈ సంవత్సరం టెట్ కండక్ట్ చేశారు. మరి వచ్చే సంవత్సరం కండక్ట్ చేస్తారని నమ్మకం ఏంటి? ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం అన్నారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే పోస్టులు లేకపోతే ఎలా కండక్ట్ చేస్తారు? టెట్టే కండక్ట్ చేసి డీఎస్సీ ఆపేయాలి లెక్కలో. అయితే ఇప్పుడు రాసుకోవడమే మంచిదని చెప్పేసి అందరి ఆలోచన కూడా. ఎందుకంటే 2 ఏళ్లలో సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈసారి రాసి పాస్ అవ్వాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి.